బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు సీఎం విజయ్ తన 52వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. పార్టీ పెట్టిన తొలిసారి తమిళనాడులో అఖండ విజయం సాధించి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు విజయ్. సీఎం హోదాలో తొలి బర్త్డే కావడంతో సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. వారిలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, డీఎంకే అధినేత స్టాలిన్, కమల్ హాసన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు ఉన్నారు. మరి దీంతో విజయ్ పేరు దేశవ్యాప్తంగా కూడా ట్రెండింగ్లోకి మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్కు బర్త్డే గ్రీటింగ్. ఆయన దీర్ఘాయుష్తో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తా ఉన్నాను అని చెప్పేసి ప్రధాని మోదీ తన యొక్క అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అలాగే లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు మంచి ఆరోగ్యం, మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని చెప్పేసి తెలియజేశారు. తమిళ ప్రజల హక్కులు, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని చెప్పేసి తెలియజేశారు. మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు సీఎం విజయ్కు విషెస్ తెలియజేశారు. ప్రజాసేవలో విజయం మరింత ఉత్సాహంగా పాల్గొనేలాగా అయితే అవసరమైనటువంటి శక్తిని పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను అని చెప్పి ఎక్స్లో ఆయన పోస్టు పెట్టడం జరిగింది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విజయ్కు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని, ఇలాగే ప్రజాసేవను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఆయన. ఇక ప్రముఖ నటుడు కమల్ హాసన్ ట్వీట్ చేస్తూ, కోట్ల మంది ప్రేమను పొందినటువంటి నా తమ్ముడు విజయ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని పోస్ట్ చేశారు. అలాగే సీఎం విజయ్కు బర్త్డే విషెస్ తెలిపిన వారిలో సినీ నటి నయనతార, నటి ఖుష్బూ తదితరులు ఉన్నారు. ఇక సీఎం విజయ్ బర్త్డేను అటు టీవీకే నేతలు, కార్యకర్తలు, ఇటు ఫ్యాన్స్ ఎప్పుడూ లేని విధంగా వినూత్నంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే జూన్ 21, 22 తేదీల్లో రాష్ట్రంలోని జూ పార్కులను ప్రజలు ఉచితంగా సందర్శించే అవకాశం కల్పించారు. ఈ మేరకు తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అలాగే విజయ్ కెరీర్లో మైలురాళ్లుగా నిలిచినటువంటి సూపర్ హిట్ చిత్రాలను రిలీజ్ చేస్తూ ఉన్నారు. విజయ్ బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, కేక్ కట్టింగ్స్, సంబరాలు చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే అన్నదానాలు, రక్తదానాలు, పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ఇక విజయ్ బర్త్డే సందర్భంగా తుత్తూరుకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అరుదైనటువంటి సంఘటన జరిగింది. సీఎం విజయ్ బర్త్డే రోజున ఆసుపత్రిలో 6 నవజాత శిశువులు జన్మించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, తమిళనాడు మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ వెంటనే అయితే ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ మేరకు ఆ చిన్నారులకు బంగారు ఉంగరాలను బహుకరించారు. పుడుతూనే ఆ చిన్నారులు బంగారం అందుకోవడంతో ఆ పిల్లల తల్లిదండ్రులు సంతోషంలో ఉన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారిపోయింది. అయితే విజయ్ బర్త్డే సందర్భంగా ఎంతో మంది విషెస్ చెప్పారు. కానీ ఆయనతో రిలేషన్, వార్తల్లో ఉన్నటువంటి త్రిష మాత్రం విషెస్ చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారిపోయింది. దళపతి తన భార్యతో కలిసిపోయారంటూ రూమర్స్ రావడంతో హీరోయిన్ దూరంగా ఉండాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతుంది. ఏది ఏమైనా సోషల్ మీడియా వేదికగైనా త్రిష బర్త్డే పోస్ట్ చేయాల్సి ఉందంటూ అయితే అభిమానులు కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య బ్రేకప్ అయిందేమో అన్నటువంటి ట్రోల్స్ కూడా నడుస్తూ ఉన్నాయి.